వాయిస్ ఆఫ్ నేషన్ అంగరంగ వైభవంగా బోనాల మహోత్సవం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని బండిల్గూడ గ్రామంలో బోనాల మహోత్సవం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించగా శివసత్తుల సిగాలు, డప్పుల వాయిద్యాలు, యువత నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల జై జయధ్వానాలు, అమ్మవారి నామస్మరణతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పేట కలిగాల పొద్దుమిస్తుందిరా. స్వామి ఎన్ని సంవత్సరాల నుంచి సిగమవుతున్నా? నేను 23 సంవత్సరాలు అవుతుంది శివమూత. అంటే ఇప్పుడు పోచమ్మకైనా మల్లన్న ఇవన్నీ? నాకు వచ్చేది మల్లన్న దేవుడు శివమూత. ఇప్పుడు వచ్చింది అమ్మవారి పోచమ్మ తల్లి కాషాఢ మాసంలో మనం తీసుకొని వచ్చి. అంటే ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఎట్లా ఇది?
ఎక్కడైనా కానీ మీరు సిగాలు ఎక్కడైనా కూడా సిగలుగుతా. అంటే ఎట్లా వచ్చింది మీకు ఇది పొయ్యి మీదకి? అది నా పుట్టుకొని నుంచి వచ్చింది. అంటే మీ తాతలు ఏమైనా ఉందా? లేదు, నాకు మా ఇంట్లో ఎవరి పరంగా లేదు, నా పుట్టుక నుంచే వచ్చింది, నాతోనే వచ్చింది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏమైనా ఇప్పుడు సిగం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా పెయిన్స్ అనిపిస్తాయా? ఇక గాలి వచ్చిపోయినాక ఎట్లాగో తప్పకుండా ఇదవుతుంది కదన్నా, నాకు కూడా ఎట్లనే అనిపిస్తుంది. ఒక మనిషి మీదకి భగవంతుడు మనసులోకి వచ్చేసి ఆయన ఆట ఆడుకొని ఆయన సంబరపడి ఆయన దిగిపోయినాక మన మాత్రం మనకు అనేది ఖచ్చితంగా భగవంతుని మోసంటే ఇది మనకు ఉండదు, ఖచ్చితంగా మనకు నొప్పులు అనేది మనకు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చిరు కదా, ఎవరి ద్వారా వచ్చారు? మీ ఏ ఊరు ఎక్కడ? నాది ప్రాపర్ జరాసంగం దగ్గర, జరసంగం మండలి మేదపల్లి నది. ఇక్కడ మన నరసింహులు దేవి వాళ్ళ మీ చుట్టాలు ఇంటికి వచ్చారు? మా శిష్యురాలు ఇంటికి వచ్చి బోనం తీసుకొస్తారు. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి వస్తుంది, 7 సంవత్సరాల పాప నుంచి వస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది దేవుడు వస్తే? ఇప్పుడు ఒక పుకారు ఉంది, దేవుడు వస్తే ఒక 5 నిమిషాలు ఉంటుందని, అది నిజమా అబద్ధమా? ఇక చెట్టు వస్తేనే గాలి ఊగుతుంది కదా, గాలి వస్తేనే చెట్టు ఊగుతుంది. అట్లనే దేవుడు వచ్చినప్పుడు ఎవరమైనా ఊగాల్సిందే. ఇక ఎవరు అనుకున్న మాటలు మనం పట్టించుకోవద్దు. మనకు అమ్మవారు వచ్చింది, పూనకం వచ్చింది, చేస్తున్నాం అంతే. ఒకరి గురించి పట్టించుకుంటే మనమే. మీ పేరమ్మా? దేవి.